పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన నా తోటి ట్రస్టీ సభ్యులకు, ఎంతోమంది సీనియర్ మాస్టర్స్కు, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన దేవుళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉగాది ఉత్సవ కార్యక్రమం వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రంలో ఇంత అద్భుతంగా నిర్వహించిన వశిష్ఠ గౌతమి ట్రస్ట్ బోర్డు వారికి, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరికీ మనందరం గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు, అభినందనలు గట్టిగా తెలపాలి. నాకు తెలుసు, ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనుక ఒక 3-4 నెలల నుంచి ఎంతో ప్రయాసపడతా తప్ప ఆ కార్యక్రమం జరగదు. నిజంగా వారు అద్భుతమైన, ఒక తక్కువ సమయంలో, ఒక 45 రోజుల్లో అద్భుతమైన సూరారెడ్డి గారి బృందం అద్భుతమైన వర్క్ చేశారు. నిజంగా ఈరోజు చూస్తుంటే ఎక్కడ వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ నవ్వుతూ, సంతోషంగా, ఆనందంగా ధ్యానం చేస్తూ, భోజనం చేస్తూ ఈ 7 రోజులు ఉగాది, నిజంగా ఉగాది ఎలా ఉంటుంది అంటే వశిష్ఠ గౌతమిలో జరిగిన ఈ కార్యక్రమం చూసిన తర్వాత నిజంగా ఉగాది అంటే అలా జరుగుతుందని నిర్వహించిన వారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందన జరుగుదాం. సరే, వశిష్ఠ గౌతమి విషయానికి వస్తే, ఒక సందర్భంలో పత్రిజీ గారు ఒకసారి నాకు చెప్పారు, అయ్యా మొత్తం 4 శక్తిపీఠాలు ఉంటాయి, జాగ్రత్తగా వినండమ్మా. అడుగుతారు మనను, ఎందుకు ఇంత పెద్ద పిరమిడ్ కడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, డబ్బులు తీసుకొని ఇంత పెద్ద ఎందుకు కడుతున్నారంటే, పత్రిజీ గారు చెప్పింది 4 శక్తిపీఠాలు. ఆది శంకరాచార్యులు ఎలా అయితే 4 శక్తిపీఠాలు 4 దిశల ఆ రోజుల్లో, పూర్వపు రోజుల్లో నిర్మాణం చేశారో, పత్రిజీ గారు ధ్యాన శక్తి పీఠాలు, మొట్టమొదటి బెంగళూరు, రెండోది ఎక్కడ కైలాసపురి, 3 వశిష్ఠ గౌతమి, 4 ప్రకృతి వ్యాధి. అందులో భాగంగా బెంగళూరు ఆల్మోస్ట్ ఆల్ 90% అయిపోయింది. రెండవది మహేశ్వర మహామెగపీనుడు పత్రిజీ శక్తి క్షేత్రం దాదాపుగా 75% అయిపోయింది. మూడవది వశిష్ఠ గౌతమి, ఇది కంప్లీట్ అయితే 4వది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనందరం కలిసి వశిష్ఠ గౌతమి ఈ శక్తి క్షేత్రాన్ని అద్భుతంగా కని విని ఎరగని రీతిలో ప్రపంచ స్థాయిలో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక బాధ్యతగా భావించి ఈ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రాన్ని అద్భుతంగా ఇది మనందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. నేను ఈ మధ్యన మొన్న సోమనాథ్ టెంపుల్ వెళ్ళాను. సోమనాథ్ టెంపుల్ గురించి విన్నారా? జ్యోతిలింగం అది. నదీ సముద్ర తీరాన ఏవైతే నదీ తీరాన ఉంటావో శక్తి క్షేత్రాలు కానీ, టెంపుల్స్ కానీ ఎంతో ఎనర్జీ, ఎంతో పవర్ ఉంటుంది. అందుకే ఈ గోదావరి నదీ తీరాన ఈ మెగా పిరమిడ్ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ప్రతి వ్యక్తి వశిష్ఠ గౌతమికి వచ్చిపోయే రోజు వస్తుందని పత్రిజీ గారు చెప్పారు. 4 శక్తిపీఠాలు, ధ్యాన శక్తిపీఠాలు ఆడు వచ్చి సందర్శిస్తేనే ఆ నిజంగా వాడు ఏమంటారు, వాడు నిజంగా పుణ్యం దొరుకుతుందని పత్రిజీ గారు చెప్పారు. కాబట్టి మనందరం కలిసి సూరారెడ్డి గారి బృందానికి మనందరం సహాయ సహకారాలు అందించి, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ దీనికి ఒక ప్రణాళికలు తయారు చేసి అతి త్వరలో వచ్చే సంవత్సరం పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలప్పుడు మొత్తం భారతదేశం నలుమూలల నుంచి వేలాది మంది వస్తారు. కాబట్టి ఆ సమయానికి ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి 2027లో పుష్కరాల సమయానికి మన వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం ప్రాణప్రతిష్ఠ జరగాలి, మొత్తం ప్రపంచానికి తెలియజేయాలి అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత. మనందరం ఒక ట్రస్ట్ బోర్డు 11 మంది కలిసి ఏమి చేయలేరు, అందరం కలిసి చేసుకుందామా? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. కానీ ఇవన్నీ ఎరగని రీతిలో దీనికి ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అందులో భాగంగా హైదరాబాదు ట్రస్ట్ తరఫున ఒక 5 లక్షల రూపాయలు ఇమీడియట్గా రేపే రిలీజ్ చేస్తున్నాం. సూరారెడ్డి గారి బృందానికి, ఉభయ గోదావరి మాస్టర్స్కు నా మనవి, 19వ తారీఖు మీ పండుగ అయిపోతే 20వ తారీఖు నుంచి రాత్రనక పగలనక ఈ పని చేస్తేనే రేపు పుష్కరాల సమయానికి మన వశిష్ఠ గౌతమి 100% కంప్లీట్ చేసుకుందామా? మరొకసారి గట్టిగా ఆ బృందానికి అభినందనలు తెలుపు. ఇక పిరమిడ్ మాస్టర్గా మనందరం పిరమిడ్ మాస్టర్స్ కదా, ఏం చేద్దాం చెప్పండి? ఈ సంవత్సరం ఏం చేయాలి? ఏమన్నా చెప్తే చేస్తాను, అల్లు కూడా ఖాళీగా హాయిగా నేను ఇంట్లో ఉంటాను. అందరం పత్రిజీ గారు ఏం చెప్పారు? మనందరం పత్రిజీలే అన్నాడు, అవునా? చప్పట్లు కొట్టండి ఒకసారి. పత్రిజీ గారు 40 సంవత్సరాలు
మొత్తం ఊరూరా తిరిగి చెప్పినవి నేను ఒక 4 సూత్రాలుగా 4 సిద్ధాంతాలుగా అర్థం చేసుకొని ఎక్కడికి వెళ్ళినా అది చెప్తుంటాను. మొట్టమొదటి సూత్రం అనుకోండి, సిద్ధాంతం అనుకోండి, పని అనుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏది ఏమైనా రోజుకు ఉదయం 1 గంట, రాత్రి 1 గంట మనం ధ్యానం చేయాలన్నా వద్దా? చేసేయాలని చప్పట్లు కొట్టాలి. ఏది ఏమైనా ఉదయం 1 గంట, రాత్రి 1 గంట ధ్యానం చేయాలి. ఎవరు అడుగుతున్నారు ధ్యానం చేస్తే ఏం లాభం సార్ అన్నాడు. ధ్యానం చేస్తే కష్టాలు ఎక్కువ వస్తాయమ్మా. ఎవరైనా కష్టాలు రావు అని మాత్రం చెప్పకండి. కానీ ఎలాంటి పరిస్థితినైనా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా ఒక స్థిత ప్రజ్ఞతో ఏదైనా ఎదుర్కొంటాం. నా జీవితంలో నేను చూసింది అదే. ఏది ఏమైనా ఎక్కడ అదరం బెదరం భయపడం. అదే పిరమిడ్ మాస్టర్ ప్రత్యేకత. కాబట్టి ఏది ఏమైనా ధ్యానం చేయాలన్నా గట్టిగా చెప్పండి మరి. రైట్. 2వ సూత్రం, ఇది చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఓకే అనుకుంటేనే చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఏంటిది చెప్పాలనా? ఏది ఏమైనా రోజుకు కొత్త వారికి, ధ్యానం తెలియని వారికి రోజుకు 10 మందికి ధ్యానం గురించి చెప్పాలి, ధ్యాన ప్రచారం చెయ్యాలి. అవునా? ఎలా చేయాలి? అందరికి మైకులు దొరుకుతాయా? మైకులు ఇయ్యరు. కాబట్టి ఒక చిన్న పాంప్లెట్ ద్వారా, నేను ఈ మూమెంట్లకు ఎలా వచ్చాను, ఒక చిన్న పోస్ట్ కార్డ్ పాంప్లెట్ ఎక్కడో న్యూస్ పేపర్లో ఉంటే మా చెల్లెలింట్లుంటే జేబులో పెట్టుకొని ఎప్పుడో 15 రోజుల తర్వాత చదివి పత్రికని గెలవడం, ఈ మూమెంట్లోకి రావడం, మీ అందరిలో కలిసిపోవడం నాకు ఒక అదృష్టంగా భావించాను. అందుకే పాంప్లెట్కి అంత పవర్ ఉంటుంది. సెల్ ఫోన్ల ద్వారా చెప్పండి. ఎక్కడ పెళ్లిళ్ళు పేరెంటాలి అన్న చెప్పండి. అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఎవరైనా సెల్ ఫోన్ లేకుంటే చెప్పండి, ఫోన్ ఇస్తాం వారికి. అయితే అందరికి ఫోన్లు ఉన్నాయి. అందరు హలో అంటారా? హలో అనగానే మనం ధ్యానం ఏం చేయాలి? ధ్యానం చెయ్యి అనాలి. ఏమనాలి? అమ్మగారు అనుకో అక్క ధ్యానం చెయ్యి, జెంట్స్ అనుకో అన్న ధ్యానం చెయ్యి అనండి. ఒక్కోసారి హలో అంటే హలో అయిపోయాయి. రోజు 10 మందికి చెప్తే మీ పని అయిపోయింది కదా. గంతే ధ్యాన ప్రచారం. ఎందుకు ధ్యాన ప్రచారం జరగాలి? ధ్యాన జగత్ కావాలి. పత్రిజీ గారి ఆశయం ప్రపంచములున్న 800 కోట్ల మంది పిరమిడ్ మాస్టర్స్ కావాలన్నది పత్రిజీ గారి లక్ష్యం. అప్పుడే ఈ ప్రపంచమంతా శాంతిమయమవుతుంది. పోలీసు లేని రాజ్యం అవుతుంది, మిలిటరీ లేని రాజ్యం అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? 14 దేశాలు కొట్లాడుతున్నాయి. మొన్న ఒక బాంబు వేశాడు, 250 మంది పిల్లల మీద బాంబు వేస్తే అక్కడక్కడ చనిపోయారు. మొత్తం ప్రపంచమంతా అతుకులతుకులమవుతుంది. కానీ భారతదేశం ఒక శాకాహారి మనల్ని పరిపాలిస్తుండు కాబట్టి ఈరోజు హాయిగా పత్రిజీ గారి యొక్క చైతన్యంతో ఎంత సంతోషంగా ఉన్నాం భారతీయులం అంటే చెప్పలేడంత. ఏంది దాని యొక్క అర్థం ఏంటంటే, కారణం ఏంటంటే, మనమంతా కృష్ణ భగవానుడు పుట్టిన ప్లేస్లో ఉన్నాం, బుద్ధుడు పుట్టిన ప్లేస్లో ఉన్నాం, పత్రిజీ గారు పుట్టిన ప్లేస్లో ఉన్నాం. భారతదేశం యొక్క గొప్పతనం అదే. ధ్యానం ఎవరు చెప్పారు? మొట్టమొదటగా కృష్ణుడు బోధించిన దేశంలో, భూమిలో పుట్టాం కాబట్టే ఈ భారతదేశం ఎంత హాయిగా సుఖ సంతోషాలతో ఉన్నది. ఒక్కసారి మన భారతదేశానికి మనల్ని పరిపాలిస్తున్న నాయకులకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను ఒక వ్యాపారవేత్తగా ఎన్నో పేపర్లు చదువుతుంటాను, ఎన్నో మ్యాగజైన్స్ చూస్తుంటాను. ప్రపంచమంతా వణికిపోతున్నది. కానీ భారతీయులు మాత్రం హాయిగా వశిష్ఠ గౌతములో ధ్యాన కార్యక్రమాలు చేసుకుంటూ నవ్వుతూ జీవితం గడుపుతున్నాం. అదే పిరమిడ్ మాస్టర్ ప్రత్యేకత, భారతీయుల ప్రత్యేకత. కాబట్టి ఏది ఏమైనా ధ్యాన ప్రచారం ఆగకూడదు. ఒక రోజు 10 మందికి ధ్యానం ప్రచారం చేయకుంటే మనకు స్వీయ ఒక ఇది ఉండాలి, పరీక్ష, ఒక పెనాల్టీ. ఏం పెట్టుకుందాం మరి? చెప్పాలి. ఈరోజు నేను 10 మందికి ధ్యానం గురించి చెప్పలే, ధ్యాన ప్రచారం చేయలే, ఏం పనిష్మెంట్ పెట్టుకుందాం? పూట కాదు, 3 పూటలు ఏం చేయాలి? భోజనం చేయొద్దు. కాబట్టి అప్పుడే ధ్యానం 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 అన్నాడు. ఒకసారి ధ్యానం ధ్యానం ధ్యానం. పిరమిడ్ మాస్టర్ మాటనే మంత్రం కావాలి. సమాజంలో ఎటు చూసినా ధ్యానం ధ్యానం అనే అక్షరం వినిపించాలి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ ఎలా అంటామో పిరమిడ్ మాస్టర్ నోరు తెరిస్తే ఏం రావాలి?
ధ్యానం అనండి. ధ్యానం 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 అయిపోయాయి. రైట్. మూడవ సూత్రం, శాకాహార జగత్ కావాలి. ఎలా అవుతుంది శాకాహార జగత్? ఎంతో మంది, ప్రతి పిరమిడ్ మాస్టర్ మీ ఊర్లో, మీ పట్టణములో 10 మందిని జమ చేసుకోండి. శాకాహార ర్యాలీల వీధులన్నీ తిరగండి. ఆ స్లోగన్స్ ఇవ్వండి. ఉన్నాయి కదా అద్భుతమైన స్లోగన్స్. ఊరికి ఒక్కడు శాకాహారి అయినా ఏదో ఒక రోజు ఆ ఊరు మొత్తం శాకాహార గ్రామం అవుతుంది. ప్రతి ఆదివారం నాడు మన ఇంట్లో పడుకోవద్దు, శాకాహార ర్యాలీలు తీయాలి. పట్టణాలలో జరిగే శాకాహార ర్యాలీలు తీయాలి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఖరి ఆదివారం ఒక అద్భుతమైన ర్యాలీలు డిజైన్ చేసి ప్రతి ఒక్కరూ ఆ ర్యాలీకి మీరు అందరు హాజరై పత్రిజీ గారు ఏదైతే కలలు కన్న శాకాహార జగత్ సాధ్యం చేయాలి. అవునా? రైట్. చివరగా 4వది, పిరమిడ్ జగత్. ఎలా పిరమిడ్ సాధ్యం? పిరమిడ్ మాస్టర్స్, అమ్మా మీ ఇంటి మీద పిరమిడ్ కట్టండి. ఫస్ట్ బయట కట్టమంటే కట్టరు, మీ ఇంటి మీద కట్టండి. వాళ్ళు ఇంట్లో పిరమిడ్ కట్టారంటే ఆ ఊర్లో ఇంకో పిరమిడ్ కట్టిస్తాడు. అలా ప్రోత్సహించి వినూతనంగా చెప్పి ప్రతి ఊరూరుకు పిరమిడ్ రావాలి. అప్పుడే పిరమిడ్ జగత్ అయిపోయింది. 4 సూత్రాలు ఓకేనా? గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే పిరమిడ్ మాస్టర్ లక్ష్యం. ఈ 4 సూత్రాలు మనం ధ్యానం చెయ్యాలి. ధ్యాన ప్రచారం చేసినప్పుడే ధ్యాన జగత్ సాధ్యమవుతుంది. శాకాహార ర్యాలీలో పాల్గొన్నప్పుడే శాకాహార జగత్ సాధ్యమవుతుంది. పిరమిడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించినప్పుడు పిరమిడ్ జగత్ అవుతుంది. అదే పత్రిజీ గారు కలలు కన్నా. 2050కి ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, పిరమిడ్మయం కావాలి, పత్రిజీమయం కావాలి. అదే లక్ష్యంగా మనందరం పిరమిడ్ మాస్టర్ 24 గంటలు దాని మీదనే ధ్యాస ఉండాలి. అవునా? ఒకసారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలుపుదాం. నేను ఎంతో మంది, ఒక వ్యాపారస్తుని కాబట్టి నేను ఎంతో మంది హైదరాబాదులో ఎంతో మందిని చూస్తుంటారు. కోటీశ్వరులను చూస్తుంటారు. 10,000 కోట్లు, 20,000 కోట్లు. కానీ పిల్లికి కూడా భిక్షం పెట్టరు. నా అక్షరాలు చూశాను, నా చుట్టూన్న వాళ్ళని చూశాను. నాకు వ్యాపారం పార్ట్నర్ ఉన్నాడు. ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా ఆయన దగ్గర ₹1,00,000 తీసుకుందామని. కానీ ఇయ్యలేదు. ఈ మధ్యనే ఆయన పైకి వెళ్ళిపోయింది. అర్థమైందా? కాబట్టి పిరమిడ్ మాస్టర్ ఒక రాజు. పత్రిజీ గారు చెప్పారు 3 సూత్రాలు బాగినండి. పిరమిడ్ మాస్టర్ రాజులాగా భోంచేయాలి, రాణి మాదిరిగా పడుకోవాలి, కూలి మాదిరిగా కష్టపడాలి. వాడే పిరమిడ్ మాస్టర్. మనమంతా రాజులం, దేవుళ్ళం. మనం ధ్యానం ఎవరు చెప్పినరు? కృష్ణ భగవానుడు చెప్పిన, బుద్ధుడు చెప్పిన, పత్రిజీ చెప్పిన ధ్యాన ప్రచారం చేస్తున్న దేవుళ్ళం. మనం మామూలు మనుషులం కాదు. చూడడానికి అలా కనిపిస్తున్నాం, కానీ సాక్షాత్తు ఆ భగవంతుడు కృష్ణ భగవానుడు చెప్పిన పని చేస్తున్న గొప్ప వ్యక్తులం సమాజంలో. గట్టిగా చప్పట్లతో. మనం ఎంతో నిజాయితీగా ఉంటాం, ఎంతో నిబద్ధతతో ఉంటాం. మామూలు విషయం కాదు. ఒక తప్పు పని చెయ్యాలంటే మనసు ఒప్పుకోదు. అదే పిరమిడ్ మాస్టర్. చివరగా కైలాసపురి అందరికి తెలుసు కదా? తెలుసా? కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్ ఎంతో అద్భుతంగా ప్రణాళికలు తయారు చేశాం, తీర్చిదిద్దుతున్నాం. అక్కడ ద్వారకా నివాస్ అని 500 ఎయిర్ కండిషన్ బెడ్స్ ప్రపంచ స్థాయిలో నిర్మాణం చేశాం. మహేశ్వర మెగా పిరమిడ్ కంప్లీట్ అయింది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి అందరం, ప్రతి పిరమిడ్ మాస్టర్స్ అందరం కలిసి 2026, 2027, 2028 డిసెంబర్కు ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. మన ఆధ్యాత్మిక రాజధాని పత్రిజీ శక్తిస్థల్ 2028 డిసెంబర్లో ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు అనండి. ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు కని విని ఎరగని రీతిలో భారత ప్రధానమంత్రి సమక్షంలో ఒక గొప్ప కార్యక్రమం కూడా చేయాలని ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇవన్నీ జరగాలి అంటే ఎలా? పత్రిజీ గారు చూసుకుంటారు తల్లి. ఇవన్నీ ₹100 కోట్ల ప్రాజెక్టులు. ఎలా జరుగుతుంది? నువ్వు నేను అనుకుంటే జరగవు. పత్రిజీ మహానుభావుడు ఒక చైతన్యంతో మీరు ఏదనుకుంటే ఆయన చేస్తూనే ఉంటాడు. కానీ అనుకోవడం, పని చేయడం మన పని మాని. ఒకసారి చివరగా యావత్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా మనవి ఏంటంటే, వశిష్ఠ గౌతమి
పత్రిజీ శక్తిస్థల్ అన్ని ప్రాజెక్టులు పత్రిజీ గారు ఏవైతే మొదలు పెట్టారో ఆ ప్రాజెక్టులను ఈ 3 సంవత్సరాలలో నిర్మాణం చేసి 2028కి పత్రిజీ గారి యొక్క చైతన్యం, పత్రిజీ గారి గురించి మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా మనం వర్క్ చేయాలి. మరొకసారి చివరగా కొత్తగా ఏర్పాటైన ట్రస్ట్ బోర్డు సూరారెడ్డి గారి నేతృత్వంలో, ఆయన పాపం బక్క పల్సగా ఉన్నాడు, మనందరం ఏం చేయాలి? గట్టిగా సపోర్ట్ ఇవ్వాలి, చెప్పాలి సూరారెడ్డికి, అయ్యా మేమందరం వెనుక ఉన్నామని గట్టిగా చప్పట్లతో చెప్పండి. అబ్బాయి భయపడుతున్నాడు, చిన్న ఇటు అటు ఇటు ఉన్నారా? గట్టిగా చప్పట్లతో, సూరారెడ్డి నువ్వు ముందు నడువు, మేమున్నాం అనండి, మేమున్నాం, నువ్వు నడువు. మన వశిష్ఠ గౌతమి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం అయ్యే వరకు నిద్రపోకూడదు. 2027లో ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క 2027 జూలైలో ఆ పుష్కరాల సమయానికి ఇది కంప్లీట్ చేయాలని కూడా ఒక సంకల్పం ప్లాన్ చేస్తున్నాం. అందరి సంకల్పం ఒకటైనప్పుడు మహా సంకల్పంగా మారి మన వశిష్ఠ గౌతమి ప్రపంచానికి తెలిసే రోజు వస్తుంది అతి త్వరలో. గట్టిగా చప్పట్లతో ఆ కొత్త ట్రస్ట్ బోర్డుకు అభినందనలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్కు నా సందేశం మీరు ఇంత ఓపికతో విన్నందుకు మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.